చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ హైదరాబాద్ నుండి చెన్నూరు నియోజకవర్గ పర్యటన వెళుతున్న సందర్భంగా తూంకుంట మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హకీంపేట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ऊपर का लेगा जाम जाला కొంచెం మీరు వెనక అందరు కవర్ అన్న కొంచెం మీరు వెనక వైపు జరుగురే తూలుకుంటారు కొంచెం వెనక అరే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫోటో దించు మైక్ ఇస్తావా అని చెప్పి ప్రజలకు ఏదైతే ఆలోచన ఉండదో దాని ప్రకారంగానే గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్యారంటీ కార్డు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే చెప్పినారో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు కావడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షల వరకు ఏ ట్రీట్మెంట్ అయినా కానీ ఫ్రీ ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఈ 2 కూడా అమలు కావడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ మిగుల రాష్ట్రము తెలంగాణ ఏర్పడినప్పుడు 60,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ ఉండే. ఈరోజు సుమారు 6 లక్షల కోట్ల అప్పయిందంటే దీంట్లో వైట్ పేపర్ తీసుకురావాలని చెప్పి నేను చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. నిన్ననే సివిల్ సప్లైస్ కార్పొరేషన్
అదొక కార్పొరేషన్ అన్నమాట. ఈ 5 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత 56,000 కోట్ల రూపాయల అప్పు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసుకున్నదంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రికి 1,00,000 కోట్ల రూపాయలు అన్ని చోట్ల కూడా అప్పులు చేసి అవినీతి చేసి ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత కేసీఆర్. ప్రజలకు తెలవాలి ఇది ఏం చేసినారు ఈ నిధులు. ఈ అవినీతి ఏదైతే జరిగిందో కాళేశ్వరం మిషన్ భగీరథి ఈ కాంట్రాక్టర్లు ఏదైతే వేలాది కోట్ల రూపాయలు దోచుకొని ధనవంతులైనారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి త్వరలోనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముని దోచుకున్నారు. కాంట్రాక్ట్